తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందో లేదో, సీనియర్లకి గుర్తుంటుంది, ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం. ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్. మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా, ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలేనండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు? స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. నో, అది మాడదాం, డిస్కస్ చేద్దాం.
మీరు అడిగారు కనుకనే నేను స్పందించే దీనిపైన మాట్లాడతాం. 100% మాట్లాడాలి. చర్చ జరగాలండి, తప్పే ఉంది. ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరుకునే వ్యక్తి. అది మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతామండి స్వామి. Who is objecting? Who is objecting? Was so-called experts. Let's leave it there. Let us leave it there. వీళ్ళు మాట వింటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు. వీళ్ళు మాట వింటే టీసీఎస్కి నేను భూమి ఇవ్వకూడదు. వీళ్ళు మాట వింటే డేటా సిటీ రాదు స్వామి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, సో-కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఐఎమ్ నాట్ హియర్ టు ఆన్సర్. ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్ళాం కదండి. 1 సెకండ్. ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళాం, లైనింగ్ చేసాం కదా మేము. యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేసాం కదా. ఈరోజు హాయిగా పంటలు పండించుకుంటున్నారు కదా. నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా. మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. దేర్ ఈస్ అ రీజన్ వై పీపుల్ ఎలెక్టెడ్ అస్. 94% మ్యాండేట్తో దే హవ్ ఎలెక్టెడ్ అస్. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ బాస్. వీళ్ళందరూ మాటలంటే ఇంకేం పనులు చేయలేం మనం అక్కడ. ఇంట్లో కూర్చోమంటారు వీళ్ళందరూ. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్. చాలా స్టడీ చేసాం, చాలా హోంవర్క్ చేసాం. అసలు నదుల అనుసంధానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. మన సముద్రంలోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళనీకూడదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్. యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళపైన ఆల్రెడీ. నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి. లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా. వాట్ ఈస్ దర్ ప్రాబ్లం? వాళ్ళ నీళ్ళు, ఎవరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు. ఇది దేవుడిచ్చిన వరం గోదావరి. మిగిలిన జలాలు మేము ఆపుతున్నాం. ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా, మొత్తం లిఫ్ట్ చేసాం. ఆల్మోస్ట్ 80% ఫిల్ అయినాయి మన ప్రాజెక్ట్స్ అని. రిజర్వాయర్స్ అని ఇంకా 20% పెండింగ్ ఉంది, అది కూడా ఫిల్ చేస్తాం మేము. ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది. నేను ఈరోజు వచ్చినప్పుడు కూడా బాధపడారే, సముద్రంలోకి నీళ్ళంతా వెళ్తుంది కదరా, ఏదో చేయాలి బాధ కలిగింది. ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాపాడుకోవాలండి, అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు. చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి. సార్ నాకు అవన్నీ వద్దు సార్. నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగైన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. I have right to ask, sir. When they are questioning me, I have right to ask that question. I have right to ask certain political parties. Please allow me to finish. I have right to ask certain political parties when they are trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. Arey Vishaka steel plant ne kaapadam, boss. ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue.